ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కృపలో బాగున్నారు కదా. ఈ భయంకరమైన కష్టాల లోకంలో, కన్నీళ్ళ లోకంలో, ఆదరణ దొరకని ఈ లోకంలో మనలను ఆదరించే దేవుని మాట ఉదయాన్నే మనలను సంధిస్తూ ఉంది. దేవుడే తన వాక్కు ద్వారా మనందరి గృహాల్లో నడుగు పెడుతూ ఉన్నారు. దేవుని వాక్కు మిమ్మల్ని తాకగానే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట జీవం కలిగిన మాట. మీరు కూడా దేవుని జీవాన్ని ఈరోజు పొందుకోబోతున్నారు. ఆయన మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి. నేను నమ్ముతున్నానయ్యా అని హృదయపూర్వకంగా నమ్మండి. ఈ వాగ్దానం మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ పిల్లల జీవితాల్లో, అందరి జీవితాల్లో కూడా నెరవేర్చబోతున్నాడు దేవుడు. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే తప్పకుండా మీ ప్రార్థన విన్నపములు నాకు తెలియచేయండి. అనేక మంది తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతూ ఉన్నాడు. మీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన తాకబోతున్నాడు. ఆయన కార్యములను విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నాకెవ్వరూ లేరని దిగులుతో ఉన్నావు కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరి నుండి నాకు సహాయం దొరకడం లేదు. నా పక్షంగా ఎవరు మాట్లాడడం లేదు, నా పక్షంగా ఎవరు నిలువబడడం లేదని అనుకుంటున్నారు కదా. ఈరోజు ఈ లోకానికి మించిన, నీ పరిస్థితులకు మించిన, మనుషులకు మించిన, సర్వానికి కూడా మించిన ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నారు. నేను యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉన్నాను, భయపడొద్దని. ప్రియ సహోదరి, ఇక భయపడొద్దు. దేవుడు మీతో ఉన్నాడో ఆయన చాలు నీ జీవితాన్ని మార్చడానికి. ప్రియ సహోదరుడా, భయపడొద్దు. సృష్టికర్తైన దేవుడు మీతో ఉన్నారు. ఆయన చాలిన దేవుడు నీకు. ఆయన తోడుగా ఉంటే ఏ పరిస్థితులు ఎదురొచ్చినా, ఏ అడ్డంకులు ఎదురొచ్చినా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా కూడా నీవు పడిపోవు, నీవు మునిగిపోవు. జలములలో పడి నువ్వు వెళ్తున్నా కూడా అవి నిన్ను ఏమి ముంచలేవు. అగ్ని మధ్యను నువ్వు నడుస్తున్నా కూడా అగ్ని నిన్ను కాల్చలేదు. ఎందుకంటే వాటన్నిటికంటే గొప్పవాడు నీకు తోడై ఉన్నాడు. వాటన్నిటిని అణచివేయగలిగిన శక్తి కలిగిన ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో అగ్ని లాంటి శ్రమలు వస్తున్నా కూడా భయపడొద్దు. దానిని ఆర్పివేయగలిగిన శక్తి దేవునికి ఉంది. ఆనాడు శిష్యులు కూడా యేసుప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆయన వారిని విడిచి పరలోకానికి ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా భయపడుతున్నారు. ఇక మాకెవరున్నారు? మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారు ప్రభు, మాకు ఇక దిక్కెవరున్నారు? మా జీవితాలు ఎలా ఉంటాయి? మా ఫ్యూచర్ ఏంటి? మేమేమైపోతామో అని ఆలోచించడానికి కూడా శక్తి లేనట్లుగా, మాట్లాడడానికి కూడా శక్తి లేనట్లుగా, ఇంతవరకు మేము నమ్ముకున్న ప్రభు ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మేమేం చెయ్యలేక అని ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు వారికి సెలవిస్తున్నారు, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నానని కలవరపడకండి. యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో కూడా ఉంటాను. మీ ప్రతి విషయంలో కూడా నేను హాజరవుతాను. ప్రతి స్థలములో కూడా మీకు తోడుగా ఉంటాను. మిమ్మల్ని నేను నడిపిస్తాను చేపట్టి అని ప్రభు వారికి గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నారు. ప్రభు మాటలను బట్టి వారు ధైర్యం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ప్రభు సెలవిచ్చారు, నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యములు చేస్తారని. అదేవిధంగా శిష్యులు కూడా ప్రభు కొరకు ఉన్నతమైన కార్యాలు చేశారు.
ప్రాణాన్ని కూడా లెక్క చేయని వారుగా ప్రభువు కొరకు హతసాక్షులైపోయారు. ఈ లోకంలో సదాకాలము మనతో ఉండేవారు ఎవ్వరూ కూడా లేరు. అనేక మంది మన జీవితంలోకి వస్తారో మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం ఎంతగానో ప్రేమించిన వారు మనల్ని విడిచిపెడతారు. నా జీవితకాలమంతా నాకు తోడుగా ఉంటారు అని మనము నమ్మిన వారు మధ్యలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మన ధనం మనం విడిచిపెట్టచ్చు, ఆరోగ్యం మనల్ని విడిచిపెట్టచ్చు, మన పేరు ప్రఖ్యాతులు, మన స్టేటస్, మన ఉద్యోగము, మన వ్యాపారము, బంధు బలగము, మనకున్న సమస్తము కూడా ఏదో ఒక రోజున మనల్ని విడిచిపెట్టొచ్చు. కానీ సదాకాలము నీతో ఉంటానని వాగ్దానం చేసిన ప్రభువు మాత్రం ఎప్పుడూ నేను విడిచిపెట్టడు. నీవే ఆయన చేతిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ నీ చేయి పట్టుకున్న ఆయన మధ్యలో నేను విడిచిపెట్టి వెళ్ళిపోడు. నీ చివరి దినము వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి మన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత ధనమున్నా, అన్నీ కలిగి ఉన్నా కూడా పరిస్థితులను బట్టి మనము ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఒకవేళ ఒంటరితనంలో ఉన్నారా? అందరూ ఉండి కూడా నేను ఒంటరిని అనుకుంటున్నారా? నాకెవరూ లేరు అనుకుంటున్నారా? పరిస్థితులన్నీ తారుమారైపోయినట్లుగా ఇక ఏమి జరగబోతుందో దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? భయపడొద్దు. ఆనాడు శిష్యులను ధైర్యపరిచిన దేవుడే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు. కలవరపడకండి, నాకెవ్వరూ లేరని అనుకోకండి. తలదిండు తడిచిపోయేటట్లుగా ఎవరూ చూడకుండా ఏడుస్తున్నారా? అయితే ఎంత మాత్రమే అడవకండి. నీతో నేనున్నాను, నీకు సహాయకుడిగా ఉంటాను, నీకు తండ్రిగా ఉంటాను, నీకు ఒక తల్లిగా ఉంటాను, నీకు కుమారుడుగా ఉంటాను, కుమార్తెగా ఉంటాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అన్నట్లుగా నీకు తోడుగా నీ జీవితకాలం అంతా నేను ఉంటాను. నీకు ఒక వైద్యుడిగా ఉంటాను, నిన్ను గైడ్ చేసే గైడ్గా ఉంటాను. కాబట్టి భయపడద్దు. నీ చేతిని నాకు అందించని ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో. సదాకాలము నిన్ను నడిపిస్తాడు. నీవు ఊపిరి విడిచే చివరి గడియ వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. అందరూ విడిచిన, అందరూ మరచిన, మరువని విడువని ఎడబాయిన దేవుడైనా. కాబట్టి ఈరోజు అయ్యా నీవు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీ తోడు నాకు చాలయ్యా అని ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా మోకరిద్దామా. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. విడనాడెన్నడు ఎడబాయడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మాకు ఇచ్చారు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఎవ్వరు ఇవ్వలేని ధైర్యాన్ని ఈరోజు మాకు ఇచ్చారు. నేను మీకు తోడుగా ఉన్నాను, సదాకాలము ఉంటాను,
నిన్న తోడుగా ఉన్నాను, ఈరోజు తోడుగా ఉన్నాను, రేపు కూడా నేను తోడుగా ఉంటాను, భయపడొద్దని. తండ్రి, నీవిచ్చిన వాగ్దాన్ని బట్టి వందనాలు. ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి రిసీవ్ చేసుకుంటున్నారో అందరి జీవితాలు ఈ వాగ్దానం మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. వారు ఏ పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉన్న వారు ఒంటరి కాదు, మీరు తోడుగా ఉన్నారు. మీరున్నారంటే నీ దోతులు కూడా వారికి తోడుగా ఉంటాయి. నీ కృప వారికి తోడుగా ఉంటుంది. నీ సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. నీ శాంతి, నీ సమాధానం వారికి తోడుగా ఉంటుంది. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. ఈరోజు ఎవరు ఏ విషయాన్ని నమ్ముతున్నారో, ఏ విధంగా నమ్ముతున్నారో వారు నమ్మిన ప్రకారంగా వారి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒక్కొక్కరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఒక్కొక్క కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. వారి ఆపద ఏదైనా, వారి కష్టం ఏదైనా, వారి కన్నీటి పరిస్థితులు ఏవైనా అద్భుతకరంగా విడిపించండి. అనేక మంది బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారయ్యా. ఆర్థిక బంధకాలలో ఉన్నారు, అప్పులలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఇతరుల చేతిలో మోసపోయి ధనాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఆర్థికమైన బంధకాలన్నిటి నుండి విడిపించండి అయ్యా. ఎవరు ఆర్థికంగా కృంగిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తని తండ్రి, సమృద్ధితో మీరు నింపుతున్నారని నమ్ముతున్నాను. అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. నమ్మిన వారందరూ ఆరోగ్యం పొందుకొందరుగా యేసునామములో. అద్భుతకరమైన స్వస్థత ప్రతి శరీరమును తాకండి అయ్యా. మరి ముఖ్యంగా అనేక మంది కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. వ్యసనాలతో బంధింపబడి ఉన్న వారి కొరకు ప్రార్థన అవసరం కోరుతుండగా తండ్రి, ప్రతి ఒక్కరిని ముట్టండి. ప్రతి వ్యసనం నుండి విడిపించండి అయ్యా. పాపపు బంధకాలు కట్లు తెంచివేయండి. అద్భుతకరమైన రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. నీ జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి, జ్ఞానం ఇవ్వండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలందరికీ తోడేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా దీవించండి. ఈ సంవత్సరం అంతా నీ ఆత్మశక్తితో నడిపించండి. గర్భఫలం లేక దిగులుతోన్న ప్రతి ఒక్కరిని ముట్టనైనా అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేయండి నాయన. ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాపారాలను అభివృద్ధి చేయండి నాయన. వ్యవసాయాలను దీవించండి అయ్యా. పాడి పంటలు దీవించండి, అభివృద్ధి చేయండి తండ్రి. ప్రతి చేతి పనిని దీవించండి నాయన. ఎవరు ఏ పనిలో ఉన్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. పరిచర్యలో ఉన్న దైవ సేవకులందరికీ మీరు తోడండి. నీ ఆత్మాభిషేకంతో నింపి నీ ఆత్మతో నడిపించండి. ఇది మేము ప్రారంభిస్తూ ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆదియు అంతమై ఉన్న ప్రభు సదాకాలము నీతో ఉన్నానని సెలవిచ్చారు. కాబట్టి ఇక భయపడకండి. ఈ వాగ్దానం మీ కొరకే. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్నవారు ఆమెనని చెప్పండి హృదయపూర్వకంగా. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక.